ఒకరోజు ఒక వ్యక్తి ఊరికినే గొడవలు వేసేవాడు. గొడవలకి తగులకు పోయేవాడు. ఏ చిన్న మాట అన్నా కూడా, ఏ చిన్న విషయానికైనా కూడా గొడవలు తగులు, చెడ్డ మాటలు మాట్లాడడము, చిన్న పెద్ద లేకుండా ఎవరిని లెక్క చేయకుండా ఇష్టప్రకారంగా ప్రవర్తించేవాడు. అయితే యేసుక్రీస్తుని ఎరగకముందు, యేసుక్రీస్తుని తెలుసుకోకముందు ఇలా చెడ్డ మాటలు మాట్లాడడము, గొడవలకు పోవడము, తురుకుగా ప్రవర్తించడము ఇలా చేస్తుండేవాడు. అయితే యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క సువార్త మాటలు విన్న తర్వాత అతడు ఎవరినన్నా తిట్టాలన్నా, ఎవరినన్నా గొడవకి వెళ్ళాలన్నా అతను భయం ఏర్పడింది. భయపడేవాడు. ఎవరైనా తిట్టాలన్నా భయపడేవాడు. ఎవరితోనో గొడవలు వేసుకోవాలన్నా భయపడేవాడు. ఎవరిని ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడాలన్నా భయపడేవాడు. ఎప్పుడు? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత. యేసుక్రీస్తుని నమ్ముకోకముందు ఇలా చెడ్డ మాటలు మాట్లాడతా, ఊరికి గొడవలకు వెళ్తా, ఇష్టప్రకారంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా ఉండేవాడు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి యేసయ్యను నమ్ముకొని, యేసయ్య మాటలు విని యేసయ్యలో జీవిస్తున్నప్పుడు ఒక గొడవలకు వెళ్ళాలన్నా, ఎవరినైనా తిట్టాలన్నా, ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడాలన్నా భయం పుట్టేది. కారణం ఏంటంటే, యేసయ్య నమ్ముకున్న తర్వాత ఒక భయం ఏర్పడింది. ఏం భయం అది? దేవుని భయం. దేవుని భయం అతనిలోకి వచ్చినప్పుడు పాపము చేయడానికి అతడు సాహసించడము మానుకున్నాడు. పాపము చేయడానికి మనసు రావడం లేదు. పాపము చేయాలన్నా కూడా భయం పుట్టేది. అయితే యేసయ్యను నమ్ముకోనప్పుడు ఆ భయం లేదు. ఎవరిని పట్ల వాడిని తిట్టేవాడు, ఎవరిని పడితే వాడిని కొట్టేవాడు, ఎవరిని పట్టే వాడిని తురుకుగా వారి పట్ల ప్రవర్తించేవాడు, చిన్న పెద్ద లేకుండా మాట్లాడేవాడు. ఎప్పుడైతే యేసయ్య నమ్ముకున్నాడో దేవుని భయం వచ్చింది. అప్పుడు ఒకరి జోలికి వెళ్ళడం మానేశాడు, ఒకరిని తిట్టడం మానేశాడు, ఒకరితో గొడవ వేయడం మానేశాడు, మంచిగా బతకడము ప్రారంభించాడు. అతను చెప్పేవాడు, అయ్యా, ఇంతకుముందు యేసయ్యను నమ్ముకోనప్పుడు నేను చెడ్డ మాటలు మాట్లాడేవాడిని, గొడవలకి వెళ్ళేవాడిని, చిన్న పెద్ద లేకుండా కొట్టేవాడిని. అప్పుడు నాకు అనిపించలేదు. యేసయ్యను నమ్ముకున్న తర్వాత యేసయ్య మాటలు విన్న తర్వాత నాలో దేవుని యొక్క భయము కలిగింది. నాకు దేవుని భయము కలుగుతుంది. ఎవరినైనా తిట్టాలన్న భయం వేస్తుంది, ఎవరినైనా కొట్టాలన్న భయం వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో అయినా తుడుకుగా మాట్లాడాలన్న భయం వేస్తుంది అని చెప్పేవాడు. అవును, దేవుని యొక్క బిడ్డలారా, అందుకే దేవుని వాక్కు అంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టడమే. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండడం అర్థం ఏంటంటే చెడుతనము వదిలిపెట్టాలి.
ఇతడు యేసయ్యని నమ్ముకున్నప్పుడు చెడుతనము జరిగించేవాడు. ఎప్పుడైతే యేసయ్యని నమ్ముకున్నాడో చెడుతనమును వదిలిపెట్టాడు.